హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీని ఎంసీక్యూల ద్వారా డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ ఇందులో యాడ్ చేయడం జరిగిందండి. ఈ ఒక్క వీడియో ద్వారా మనకి మినిమమ్ 10 మార్క్స్‌ని మీరు గెయిన్ చేయగలుగుతారు ఈ వీడియో చూసిన తర్వాత. సో, ఈ వీడియో నేను మెయిన్‌గా ఎస్ఎస్‌సి లేదా ఆర్ఆర్‌బీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసమే చేయడం జరుగుతుంది. సో, లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. వేర్ ఆర్ ద ఫేమస్ ప్రీహిస్టోరిక్ రాక్ పెయింటింగ్స్ ఆఫ్ భీంబెట్కా లొకేటెడ్? భీంబెట్కాలోని ప్రసిద్ధ పూర్వచరిత్ర రాతి చిత్రలేఖనాలు ఎక్కడున్నాయండి అంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయన్నమాట. ఇవి ఏ కాలానికి చెందినవి అంటే పాలియోలిథిక్ లేదా మీసోలిథిక్ కాలానికి చెందినవి. ఇవి భారత ఉపఖండంలోని మానవ జీవితపు తొలి ఆనవాళ్ళుగా చెప్పవచ్చు. ఇక్కడ మెయిన్‌గా ఏంటి అంటే ఈ గుహలలో చిత్రలేఖనాలకు ప్రసిద్ధి చెందాయన్నమాట ఈ గుహలు. ఏ గుహలు? భీంబెట్కా గుహలు. ఎగ్జామ్‌లో గనక భీంబెట్కా గుహలు అనేటువంటివి ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. ఇలా ఇలా ఎలా అడిగిన క్వెషన్ అనేటువంటిది మనం ఆన్సర్ చేయగలం. విచ్ ఇండస్ వ్యాలీ సైట్ వాస్ ద ఫస్ట్ టు బి డిస్కవర్డ్ బై హూమ్? సింధులోయ నాగరికతలో ఏ ప్రాంతం మొదట కనుగొనబడింది మరియు దానిని ఎవరు కనుగొన్నారు? ఎక్కడ కనుగొనబడింది? హరప్పాలో కనుగొనబడింది. దాన్ని ఎవరు మొదటగా కనుగొన్నారు? దయారాం సాహ్ని గారు మొదటగా కనుగొన్నారు. ఎప్పుడు? 1921లో. ఈ క్వెషన్ చాలా సార్లు అడిగారండి. ఏ సంవత్సరంలో కనుగొన్నారు అని కూడా అడిగారు. ఎవరు కనుగొన్నారని కూడా అడిగారనమాట. సో, 1921లో దయారాం సాహ్ని గారు కనుగొన్నటువంటి సింధు లోయ నాగరికతలో హరప్పా అనేటువంటిది మొదటి ప్రదేశం. ఎక్కడ? ఏ నది ఒడ్డున అంటే రావి నది ఒడ్డున ఉన్నటువంటి ఈ ప్రదేశం ఆవిష్కరణ కారణంగా మొత్తం నాగరికతను హరప్పా నాగరికతగా పిలువబడుతుంది. సో, ఈ హరప్పా నాగరికత దేనికి ఫేమస్ అండి? పట్టణ ప్రణాళికకు ప్రసిద్ధి చెందింది. విచ్ సైట్ ఈజ్ నౌన్ యాజ్ ద మాంచెస్టర్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్? హరప్పా నాగరికతలో మాంచెస్టర్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? ఏ ప్రాంతం పిలుస్తారు? లోతల్. సో, దీన్ని ఎందుకు మాంచెస్టర్ అని పిలుస్తారు అంటే లోథల్లో జరిగినటువంటి వాణిజ్య మరియు పారిశ్రామిక కార్యకలాపాల కారణంగా. హూ వాజ్ ద ఫస్ట్ స్కాలర్ టు యూజ్ ద టర్మ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? సింధు లోయ నాగరికత అనే పదాన్ని ఉపయోగించిన మొదటి పండితులు ఎవరు? ఎవరు ఫస్ట్గా యూజ్ చేశారు ఈ పదాన్ని అంటే జాన్ మార్షల్ గారు. విచ్ మెటల్ వాజ్ అన్నౌన్ టు ద పీపుల్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? సింధు లోయ నాగరికత ప్రజలకు తెలియని లోహం ఏంటి? ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారండి ప్రీవియస్ ఎగ్జామ్స్లో. ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఐరన్ అనమాట, ఇనుము. సో, సింధు లోయ నాగరికత ప్రజలకు రాగి మరియు కాంస్యాలు ఈ రెండింటిని వారు ఉపయోగించారనమాట. అందుకే వీరి సంస్కృతిని ఏమంటారు? కాంస్యయుగ సంస్కృతి అంటారు. కానీ వీరికి ఏం తెలియదు? ఇనుము మూట్లు, ఇనుపు పనిముట్లు కనుగొనబడలేదు. సో, ఇనుము వీరికి తెలియని లోహం. వాట్ డస్ ద నేమ్ మొహెంజోదారో మీన్? మొహెంజోదారో అనే పేరుకు అర్థం ఏంటి? మౌండ్ ఆఫ్ ద డెడ్ అంటే మృతుల దిబ్బ అని అంటారు. సో, స్థానిక భాషలో మొహెంజోదారో అంటే మీనింగ్ ఏంటి? మృతుల దిబ్బ అని అర్థం అన్నమాట. ఇది ఇక్కడ లభించినటువంటి పురావస్తు దిబ్బలను సూచిస్తుంది. అట్ విచ్ సైట్ వాజ్ అన్ ఏషియంట్ డాక్యార్డ్ ఫౌండ్? ఏ ప్రాంతంలో పురాతన ఓడరేవు దాని ఏమంటారు? డాక్యార్డ్ కనుగొనబడింది. ఎక్కడ కనుగొనబడింది? లోతల్. చాలా ఇంపార్టెంట్ అండి. సో, లోతల్ అనేటువంటిది సింధు లోయకు పురాతన ఓడరేవుగా పనిచేసింది. ఎవిడెన్స్ ఆఫ్ ఏ ప్లగ్డ్ ఫీల్డ్ వాస్ ఫౌండ్ అట్ విచ్ ఇండస్ వ్యాలీ సైట్? సింధు లోయ నాగరికతలోని ఏ ప్రాంతంలో దున్నిన పొలం ఆధారాలు కనుగొనబడ్డాయి? ఎక్కడ అంటే కాళీబంగన్లో. కాళీబంగన్ ఎక్కడుంది? రాజస్థాన్లో ఉందన్నమాట. సో, ఇక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆధారాలు లభించాయి. ఇక్కడ ఇంకా ఏం లభించాయి? అగ్ని బలిపీఠాలు కూడా లభించాయి. సో, ఇది ఆనాటి మతపరమైనటువంటి ఆచారాలను సూచిస్తుంది. విచ్ వేద ఈజ్ నౌన్ యాజ్ ద కలెక్షన్ ఆఫ్ మెలోడీస్ అండ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మ్యూజిక్? ఏ వేదాన్ని స్వరాల సేకరణ అని పిలుస్తారు మరియు ఇది సంగీతానికి ముఖ్యమైనది? ఏ వేదాన్ని అండి అంటే సామవేదం.
సో సామవేదం ఎన్ని శ్లోకాలను కలిగి ఉంది? 1549 శ్లోకాలను కలిగి ఉంది. ఇది ప్రధానంగా శ్రావ్యమైన గీతాల సమాహారం. సో ఇది భారతీయ సంగీతానికి పునాదిగా నిలిచింది. ద ఫేమస్ గాయత్రి మంత్ర ఈజ్ ఫౌండ్ ఇన్ విచ్ వేద? చాలాసార్లు ప్రీవియస్ ఎస్ఎస్సి లేదా ఆర్ఆర్బీలు అడిగారు ఈ క్వశ్చన్ని. సో ప్రసిద్ధ గాయత్రి మంత్రం ఏ వేదంలో ఉందండి? ఋగ్వేదంలో ఉందన్నమాట. ఋగ్వేదంలోని 3వ మండలంలో ఉంది. సో ఇది సూర్యదేవుడైనటువంటి సవిరుతుడికి అంకితం చేయబడింది మరియు హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మంత్రాలు ఒకటిగా పరిగణించబడుతుంది. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద హర్యంక డైనస్టీ? హర్యంక వంశ స్థాపకుడు ఎవరండి? బింబిసారుడు. సో ఈయన ఎవరు? బింబిసారుడే హర్యంక వంశాన్ని స్థాపించారు మరియు స్థిరమైన సైన్యాన్ని నిర్వహించిన మొదటి భారతీయ రాజుగా గుర్తింపు పొందాడు. హూ వాస్ ద ఫౌండర్ ఆఫ్ ద నంద డైనస్టీ? నందవంశ స్థాపకుడు ఎవరు అంటే మహాపద్మనంద అనమాట. మహాపద్మనందుడు. సో మహాపద్మనందుడు నందవంశ స్థాపకుడు మరియు అనేక పొరుగు రాజ్యాలను జయించినందుకు ఆయనకు తరచుగా భారత చరిత్రలో మొదటి సామ్రాజ్య నిర్మాతగా అభివర్ణిస్తారు. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ హెల్డ్? మొదటి బౌద్ధ సంగీతికి కౌన్సిల్ అనేటువంటిది ఏ సంవత్సరంలో జరిగింది? ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఒక షార్ట్ నోట్స్ తీసుకొని కౌన్సిల్స్ అన్నీ అనమాట 1, 2, 3, 4 ఉన్నాయి కదా, 4 కౌన్సిల్స్ ఏ సంవత్సరాలు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు కండక్ట్ చేశారు, ఎవరు నిర్వహించారు, ఏ రాజు నిర్వహించారు, సో ఆ కౌన్సిల్ యొక్క అధిపతి ఎవరు, ఏ పూజారి కండక్ట్ చేశారు, ఇవి 4-5 పాయింట్లు రాసుకోండి, ఈజీగా గుర్తుంటుందన్నమాట. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే క్రీస్తుపూర్వం 483. సో క్రీస్తుపూర్వం 483లో ముద్దిని మరణం తర్వాత వెంటనే రాజగృహలో రాజు అజాతశత్రువు మొదటి బౌద్ధ మండలిని సమావేశపరిచాడు. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద కళింగ వార్ టేక్ ప్లేస్? కళింగ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి ఏ సంవత్సరం అనేది, చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఇయర్ అంటే క్రీస్తుపూర్వం 261 అనమాట. ఈ కళింగ యుద్ధం అనేటువంటిది క్రీస్తుపూర్వం 261లో ఎవరికి మధ్య జరిగింది? అశోకునికి మరియు కళింగ రాజ్యానికి మధ్య జరిగిందనమాట. ఈ యుద్ధంలో భారీ రక్తపాతం అశోకుని హింసను వదిలి బౌద్ధ మతాన్ని స్వీకరించేలా చేసింది. హూ ఈజ్ నౌన్ యాజ్ ద నెపోలియన్ ఆఫ్ ఇండియా? నెపోలియన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? సముద్రగుప్తుడిని పిలుస్తారనమాట. సో సముద్రగుప్తుడు తన విస్తృతమైనటువంటి సైనిక విజయాలు మరియు గుప్త సామ్రాజ్యాన్ని ఏకీకృతం చేయడం వలన ఆయనను భారతదేశ నెపోలియన్గా ప్రసిద్ధి చెందారనమాట. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద చోళా ఎంపైర్? చోళ సామ్రాజ్య స్థాపకులు ఎవరండి? విజయాలయ చోళుడు. సో విజయాలయ చోళుడు 9వ శతాబ్దంలో ఎక్కడ? తంజావూరును స్వాధీనం చేసుకోవడం ద్వారా చోళ వంశాన్ని స్థాపించారు. సో తర్వాత ఇది గొప్ప చోళ సామ్రాజ్యానికి రాజధానిగా మారింది. ఏది? తంజావూరు. విచ్ గుప్తా కింగ్ వాస్ నౌన్ యాజ్ ద విక్రమాదిత్య? ఏ గుప్తరాజుకు విక్రమాదిత్య అనే బిరుదు ఉంది? చాలా ఇంపార్టెంట్. ఏ రాజుకు అండి అంటే 2వ చంద్రగుప్తుడికి అన్నమాట. సో 2వ చంద్రగుప్తునికి విక్రమాదిత్య అని పిలుస్తారు. ఈయన పాలనాకాలం గొప్ప కవి కాళిదాసులతో సహా నవరత్నాల ఉనికికి ప్రసిద్ధి చెందింది. హూ ఫౌండెడ్ ద శక ఎరా ఇన్ 78 AD? క్రీస్తు శకం 78లో శక యుగాన్ని దాని ఏమంటారు? శక ఎరా అంటారనమాట. ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే కనిష్కుడు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. కనిష్క మహారాజు తన పట్టాభిషేకానికి గుర్తుగా క్రీస్తు శకం 78లో శకయుగాన్ని ప్రారంభించారు. ఇది ప్రస్తుతం భారతదేశ అధికారిక సివిల్ క్యాలెండర్గా ఉపయోగించబడుతోంది. హూ వాస్ ద కోర్ట్ ఫిజిషియన్ లేదా డాక్టర్ ఆఫ్ కింగ్ కనిష్క? కనిష్క మహారాజు ఆస్థాన వైద్యుడు ఎవరు అంటే చరకుడు అనమాట. సో చరకుడు ఒక పురాణ వైద్యుడు మరియు ఆయుర్వేదానికి పునాది గ్రంథమైనటువంటి చరక సంహిత యొక్క రచయిత. ఈయన కుషాణ రాజు యొక్క కనిష్కుని ఆస్థానంలో పనిచేశారు.
సో, ఇలా కూడా అడగొచ్చండి. చరకుడు ఏ ఆస్థా ఎవరి ఆస్థానంలో వైద్యుడిగా పనిచేశారని అడగొచ్చనమాట. ఆన్సర్ ఏంటి అంటే కనిష్కుడు. ఇన్ విచ్ బ్యాటిల్ వాస్ పృథ్వీరాజ్ చౌహాన్ డిఫీటెడ్ బై మొహమ్మద్ గౌరీ? ఏ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ మొహమ్మద్ గౌరీ చేతిలో ఓడిపోయారు? ఏ యుద్ధంలో అండి అంటే సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్, రెండవ తరైన్ యుద్ధంలో. సో 1191లో మొదటి యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ గెలిచినప్పటికీ 1192లో జరిగినటువంటి రెండవ యుద్ధంలో అతను ఓడిపోయాడు. దీంతో భారతదేశంలో ముస్లిం పాలన మొదలయ్యింది. గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్‌లో ఇలా అడగొచ్చండి. ఏ యుద్ధం ద్వారా భారతదేశంలో ముస్లిం పాలన మొదలైంది అంటే రెండవ తరైన్ యుద్ధం తర్వాత. ద ఫేమస్ రాక్ కట్ శివ టెంపుల్ అట్ ఎల్లోరా వాస్ బిల్డ్ బై హూమ్? ఎల్లోరాలోని ప్రసిద్ధ కైలాసనాథ శివ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? ఎవరు అంటే కృష్ణ వన్, అంటే మొదటి కృష్ణుడు అనమాట. రాష్ట్రకూట రాజవంశానికి చెందినటువంటి రాజు ఎవరు? కృష్ణుడు వన్ లేదా మొదటి కృష్ణుడు ఎల్లోరాలో అద్భుతమైనటువంటి ఏకశిలా రాతి శివాలయాన్ని నిర్మించారు. విచ్ పాలా కింగ్ ఫౌండెడ్ ద విక్రమశిల యూనివర్సిటీ? ఏ పాలరాజు విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు? ఎవరు అంటే ధర్మపాలుడు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో బౌద్ధ మతానికి గొప్ప పోషకుడైనటువంటి ధర్మపాలుడు విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించి నలంద విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించాడు. హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ హర్ష చరిత్ర? హర్ష చరిత్ర రచయిత ఎవరు? బాణభట్టుడు. సో బాణభట్టుడు హర్షవర్ధుని యొక్క ఆస్థాన కవి మరియు జీవిత చరిత్ర అయినటువంటి హర్ష చరిత్రను రాశారు. హర్షుని యొక్క జీవిత చరిత్ర అనమాట ఇది. విచ్ చైనీస్ స్కాలర్ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద రిజైన్ ఆఫ్ చంద్రగుప్త టూ? రెండవ చంద్రగుప్తుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా పండితుడు ఎవరు అంటే ఫాహియాన్ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. రెండవ చంద్రగుప్తుడు అంటే విక్రమాదిత్యుడి పాలనలో బౌద్ధ పండితుడు అయినటువంటి ఫాహియాన్ సందర్శించి సామ్రాజ్యం యొక్క శ్రేయస్సును నమోదు చేశారు ఆయన పుస్తకంలో. హూ ఫౌండెడ్ ద గుప్తా డైనాస్టీ? గుప్త వంశాన్ని ఎవరు స్థాపించారు? శ్రీగుప్తుడు స్థాపించారు. Who was the first ruler to perform the Ashwamedha Yagna in the Gupta dynasty? గుప్త వంశంలో అశ్వమేధ యాగం చేసిన మొదటి పాలకుడు ఎవరండి అంటే సముద్రగుప్తుడు అనమాట. సముద్రగుప్తుడు తన సైనిక విజయాల తర్వాత తన సార్వభౌమాధికారాన్ని చాటుకోవడానికి అశ్వమేధ యాగం చేశారు. విచ్ కింగ్ ఈజ్ నౌన్ యాజ్ ద స్లేయర్ ఆఫ్ ఫ్యూస్? అమృత ఘాట, శత్రు సంహారకుడు లేదా అమిత్రఘాత అని ఏ రాజును పిలుస్తారు? ఏ రాజునండి? బిందుసారుడు. చాలా ఇంపార్టెంట్. చంద్రగుప్త మౌర్యుని యొక్క కుమారుడు బిందుసారుడుకు శత్రువులను సంహరించేవాడు అని అర్థం వచ్చేటువంటి అమిత్రఘాత అనే బిరుదు ఇవ్వబడింది. డ్యూరింగ్ హూస్ రిజైన్ వాజ్ ద తాజ్మహల్ కన్స్ట్రక్టర్? ఎవరి పాలనా కాలంలో తాజ్మహల్ నిర్మించబడింది? ఎవరి పాలనా కాలంలో అండి? షాజహాన్. సో తాజ్మహల్ను మొదటి చక్రవర్తి అయినటువంటి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థంగా నిర్మించారు. సో ఎప్పుడు ప్రారంభించారు ఈ నిర్మాణాన్ని అంటే 1651లో ప్రారంభించి 1653లో పూర్తయిందనమాట తాజ్మహల్ యొక్క నిర్మాణం. హూ బిల్ట్ ద చార్మినార్ ఇన్ హైదరాబాద్? హైదరాబాద్లోని చార్మినార్ను ఎవరు నిర్మించారు? ఎవరండి? మొహమ్మద్ కులీ కుతుబ్ షా. సో హైదరాబాద్ నగరంలో ప్లేగు వ్యాధి అంతమైనందుకు గుర్తుగా ఎగ్జామ్లో అడిగారు లాస్ట్ టైం ప్రీవియస్ ఎగ్జామ్లో, చాలా ఇంపార్టెంట్. 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా గారు చార్మినార్ను నిర్మించారు. ద బులంద్ దర్వాజా అట్ ఫతేపూర్ సిక్రీ వాస్ బిల్ట్ టు కమామరేట్ విచ్ విక్టరీ? ఫతేపూర్ సిక్రీలోని బులంద్ దర్వాజా ఏ విజయానికి గుర్తుగా నిర్మించబడింది? అదర్ స్టేట్స్లో జరుగుతున్నాయి కదా ఎగ్జామ్స్, అందులో చాలాసార్లు అడిగారండి ఈ క్వశ్చన్ని. ఆన్సర్ ఏంటి అంటే విక్టరీ ఓవర్ గుజరాత్, అంటే గుజరాత్పై విజయం సాధించినందుకు గాను ఫతేపూర్ సిక్రీలోని బులంద్ దర్వాజాను నిర్మించడం జరిగింది. ఎవరు? అక్బర్ చక్రవర్తి. గుజరాత్ విజయానికి గుర్తుగా ఎప్పుడు? 1600 క్రీస్తు శకం 1601లో భారీ బులంద్ దర్వాజాను నిర్మించారు.
హూ వ్రోట్ ద హుమయూన్ నామా? హుమయూన్ నామాను ఎవరు రాశారండి? గుల్బదన్ బేగం. చాలా ఇంపార్టెంట్. గుల్బదన్ బేగం హుమయూన్ చక్రవర్తి సోదరు అనమాట. అక్బర్ కోరిక మేరకు ఆమె తన సోదరుని యొక్క పాలనా చరిత్రను వివరిస్తూ హుమయూన్ నామాను రాశారు. ఇన్ విచ్ లాంగ్వేజ్ వాస్ ద తుజికి ఐ బాబురి అంటే బాబర్ నామా ఒరిజినల్లీ రిటర్న్? తుజికి ఈ బాబరి అంటే బాబర్ నామా మొదట ఏ భాషలో వ్రాయబడింది అండి అంటే టర్కిష్ అనమాట. సో బాబర్ తన ఆత్మకథ అయినటువంటి తుజికి బాబరీని తన మాతృభాష అయినటువంటి చగటాయ్ టర్కిష్లో వ్రాసారు. సో అక్బర్ పాలనా కాలంలో ఇది పర్షియన్ భాషలోకి బాబర్ నామాగా అనువదించబడింది. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద బహమనీ కింగ్డమ్? బహమనీ రాజ్య స్థాపకుడు ఎవరు? అలావుద్దీన్ బహమన్ షా అన్నమాట. సో ఈయన ఏమని పిలుస్తారు? హసన్ గంగు అని కూడా పిలువబడేటువంటి ఈయన ఢిల్లీ సల్తనత్పై తిరుగుబాటు చేసి క్రీస్తు శకం 1347లో బహమనీ సల్తనత్ను స్థాపించారు. అంటే బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఫేమస్ ట్రావెలర్ ఇబన్ బతుతా విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ హూస్ రీజన్? సో రీజన్ ప్రసిద్ధ యాత్రికుడు ఇబ్న్ బతూతా ఎవరి పాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించారు? ఎవరి పాలనా కాలంలో? మొహమ్మద్ బిన్ తుగ్లక్. చాలా ఇంపార్టెంట్ అండి ఇబ్న్ బతూతా. సో ఈయన ఏ దేశానికి చెందినవాడు అంటే మొరాకో అనమాట. మొరాకో యాత్రికుడు అటువంటి ఇబ్న్ బతూతా క్రీస్తు శకం 1333లో భారతదేశానికి వచ్చారనమాట. మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఆయనను ఎవరిని? ఇబ్న్ బతూతా గారిని ఢిల్లీ ఖాజీ అంటే న్యాయమూర్తిగా నియమించారు. ద అలై దర్వాజా వాజ్ బిల్డ్ బై విచ్ రూలర్? అలై దర్వాజాను ఏ పాలకుడు నిర్మించారు? ఎవరు నిర్మించారు అంటే అలావుద్దీన్ ఖిల్జీ. సో అలై దర్వాజా అనేటువంటిది ఢిల్లీలోని కుతుబ్ మినార్ సముదాయంలోని ఖువత్ ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం అన్నమాట. దీనిని క్రీస్తు శకం 1311లో అలావుద్దీన్ ఖిల్జీ నిర్మించారు. హూ ఇంట్రడ్యూస్డ్ ద పర్షియన్ కస్టమ్స్ ఆఫ్ సజ్దా అండ్ పియాబోస్ ఇన్ ద కోర్ట్? చాలా సరిగా అడిగారండి ఎగ్జామ్లో. చాలా ఇంపార్టెంట్. జీకేలో కూడా ఇంపార్టెంట్ ఇది. సో ఆస్థానంలో సిజ్దా మరియు ఫైబోస్ అనే పర్షియన్ ఆచారాలను ఎవరు ప్రవేశపెట్టారు? బాల్బన్. సో గియాజుద్దీన్ బాల్బన్ ఫుల్ నేమ్ అనమాట. సుల్తాన్ యొక్క దైవిక హక్కు మరియు సంపూర్ణ అధికారాన్ని నొక్కు చెప్పడానికి సిజ్దా అంటే అర్థం ఏంటి? సాష్టాంగ నమస్కారం. అదేవిధంగా ఫైబోస్ అంటే అర్థం ఏంటి? రాజు పాదాలను ముద్దు పెట్టుకోవడం అనమాట. ఆచారాలు ప్రవేశపెట్టారు. ఎవరు? బాల్బన్. విచ్ సుల్తాన్ ఇంట్రడ్యూస్డ్ ద సిల్వర్ కాయిన్ టంకా అండ్ కాపర్ కాయిన్ జితాల్? వెండి నాణ్యం టంకా మరియు రాగి నాణ్యం జితాల్లను ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు? ఇల్తున్మిష్ అనమాట. సో ఇల్తున్మిష్ గారు టంకా మరియు జితాల్ నాణ్యాలను ప్రవేశపెట్టారు. ఇది ఢిల్లీ సల్తనత్ యొక్క ప్రామాణిక కరెన్సీగా మారాయి. అయితే ఈయనే బానిస వంశాన్ని నిజంగా బలోపేతం చేసినటువంటి పాలకుడిగా గణించబడతారు. హూ వాజ్ నౌన్ యాజ్ లాక్ బక్ష్ ఆర్ గివర్ ఆఫ్ ల్యాక్స్? లక్ బక్ష్ లక్షలు లక్ కాదండి, ల్యాక్ అనమాట. అది లక్ బక్ష్ లేదా లక్షలు ఇచ్చేవాడు అని ఎవరిని పిలిచేవారు? కుతుబుద్దీన్ ఐబక్ని. సో బానిస రాజవంశ స్థాపకుడైనటువంటి కుతుబుద్దీన్ ఐబక్ తన దాతృత్వానికి ప్రసిద్ధి చెందాడు మరియు లాల్ బక్ష్ అనే బిరుదును పొందాడు. హూ వాజ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ ముస్లిం ఉమెన్ రూలర్ ఆఫ్ మిడివల్ ఇండియా? మధ్యయుగ భారతదేశపు మొదటి మరియు ఏకైక ముస్లిం మహిళా పాలకురాలు ఎవరండి? రజియా సుల్తానా. చాలాసార్లు ఈమె గురించి అడిగారు. సేమ్ క్వశ్చన్ అనమాట. ఏకైక ముస్లిం మహిళా పాలకురాలు ఎవరు అని. ఆమె పేరేంటి? రజియా సుల్తానా అనమాట. ఎవరి కుమార్తె? ఇల్తున్మిష్ యొక్క కుమార్తె. సో 1236 నుండి 1240 అంటే సామాన్య శకం వరకు, అంటే క్రీస్తు శకానికి సామాన్యమైనటువంటి కాలమానం వరకు ఢిల్లీ సల్తనత్కు ఈమె పరిపాలించింది. హూ కంప్లీటెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద కుతుబ్ మినార్? కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఎవరు పూర్తి చేశారండి? ఇల్తున్మిష్.
సో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మాణాన్ని ప్రారంభించగా ఎగ్జామ్లో అడగచ్చండి. ఎవరు నిర్మాణాన్ని ప్రారంభించారు, ఎవరు నిర్మాణాన్ని పూర్తి చేశారు, ఇలా అడగచ్చు అనమాట. సో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మాణాన్ని ప్రారంభించగా అతని వారసుడు ఇల్తున్మిష్ ప్రధాన భాగాన్ని పూర్తి చేశారు. తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ పై అంతస్తులను మరమ్మతు చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. విచ్ సుల్తాన్ ఇంట్రడ్యూసర్ ద మార్కెట్ కంట్రోల్ పాలసీ? మార్కెట్ నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరండి? అల్లావుద్దీన్ ఖిల్జీ. సో అల్లావుద్దీన్ ఖిల్జీ పెద్ద సైన్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి కఠినమైనటువంటి మార్కెట్ నిబంధనలు మరియు ధర నియంత్రణలను అమలు చేశాడు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఏ ఎగ్జామ్లైనా అడుగుతారు. యూపీఎస్సీ లెవెల్లో కూడా అడిగాడనమాట ఈ క్వశ్చన్ని. అంటే అంత ఇంపార్టెంట్ అనమాట. హూ ఈజ్ నోన్ యాజ్ ద ప్యారట్ ఆఫ్ ఇండియా? తుతియ హింద్ అంటే భారతీయ చిలుక అని ఎవరిని పిలుస్తారు? అమీర్ ఖుస్రో అని పిలుస్తారనమాట. అమీర్ ఖుస్రో అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థానంలో ప్రసిద్ధ కవి మరియు సంగీతకారుడు మరియు భారతదేశ చిలుకగా ప్రసిద్ధి చెందాడు. విచ్ సుల్తాన్ షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ టు దేవ్గిరి? దాన్ని ఏమంటారు? దౌలతాబాద్ అంటారు. ఢిల్లీ నుండి దేవగిరికి అంటే దౌలతాబాద్కి రాజధానిని మార్చిన సుల్తాన్ ఎవరండి? మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో మొహమ్మద్ బిన్ తుగ్లక్ తన పరిపాలనను కేంద్రంగా స్థాపించడానికి రాజధానిని మార్చాడనమాట. కానీ ఆ తర్వాత జనాభాను తిరిగి ఢిల్లీకి తరలించమని ఆదేశించాడు. సో ఢిల్లీ నుండి దేవగిరి లేదా దౌలతాబాద్ నుండి తిరిగి ఢిల్లీకి సో అలా షిఫ్ట్ చేశారనమాట. గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి అడగచ్చు అనమాట. ఆప్షన్స్లో దేవగిరి అయినా అడగచ్చు, లేదా దౌలతాబాద్ అయినా ఆప్షన్ ఇవ్వచ్చు అనమాట. సో రెండు ఒకటే, దేవగిరి అయినా దౌలతాబాద్ అయినా ఒకటే. హూ ఫౌండెడ్ ద విజయనగర్ ఎంపైర్? విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు అంటే హరిహర మరియు బుక్క రాయలు. సో తుంగభద్ర ఏ నది ఒడ్డున? తుంగభద్ర. ఇది ఈ క్వశ్చన్ గా అడగచ్చు అనమాట. తుంగభద్ర నది ఒడ్డున క్రీస్తు శకం 1336లో హరిహర మరియు బుక్క సోదరులు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. విచ్ సిటీ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద విజయనగర్ ఎంపైర్? విజయనగర సామ్రాజ్య రాజధాని ఏ నగరం అండి? హంపి నగరం. సో హంపి నగరం దేనికి ప్రసిద్ధి? దేవాలయాలకు ప్రసిద్ధి. హూ రోడ్ ద తెలుగు ఎపిక్ పోయం అముక్తమాల్యద? ఈ క్వశ్చన్ అసలు ఎన్నిసార్లు అడిగారో కానీ మనం చెప్పలేము అనమాట. అన్నిసార్లు అడిగారు. తెలుగు పురాణ కావ్యం అయినటువంటి అముక్తమాల్యదను ఎవరు రచించారండి? శ్రీకృష్ణ దేవరాయలు గారు రచించారనమాట. విజయనగర సామ్రాజ్యంలో గొప్ప రాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు కూడా గొప్ప పండితులు మరియు తెలుగులో ఏం రచించారని ఆయన అంటే అముక్తమాల్యదను. హూ వర్ ద అష్టదిగ్గజాలు అంటే ఎవరండి అంటే శ్రీకృష్ణదేవరాయల సభలోని 8 పండితులను ఏమంటారు? అష్టదిగ్గజాలు అని అంటారనమాట. విచ్ బ్యాటిల్ మార్క్డ్ ద ఎండ్ ఆఫ్ విజయనగర్ ఎంపైర్? చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకునేది. ఏ యుద్ధం విజయనగర సామ్రాజ్య పతనానికి దారితీసిందండి? బ్యాటిల్ ఆఫ్ తల్లికోట అంటే తల్లికోట యుద్ధం. ఇది ఎప్పుడు జరిగింది? ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. 1565లో జరిగినటువంటి తల్లికోట, దాన్ని ఏమంటారు? రాక్షస తంగడి యుద్ధం అని అంటారు. ఈ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? దక్కన్ సుల్తాన్లకు మరియు విజయనగర సామ్రాజ్యానికి మధ్య జరిగిందనమాట. ఆలియరాయలు ఉంటారు కదా, వారి మధ్య జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. అయితే విజయనగరం అనేటువంటిది ఓడిపోయిందనమాట ఈ యుద్ధంలో, విజయనగర సామ్రాజ్యం. సో నెక్స్ట్, హూ బిల్ట్ ద గోల్ గంబజ్ ఇన్ బీజాపూర్లోని గోల్ గంబజ్ను ఎవరు నిర్మించారు? మొహమ్మద్ ఆదిల్ షా. సో భారీ గోపురం మరియు గుసగుసల గ్యాలరీకి ప్రసిద్ధి చెందినటువంటి గోల్ గంబజ్ను మహమ్మద్ ఆదిల్ షా నిర్మించారనమాట. సో ఇది మొహమ్మద్ ఆదిల్ షా యొక్క సమాధి. హూ వాజ్ ద ఫస్ట్ ముఘల్ ఎంపరర్? మొదటి ముఘల్ చక్రవర్తి ఎవరండి? బాబర్. సో భారతదేశంలో 1526లో భారతదేశంలోకి ప్రవేశించి మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. విచ్ రూలర్ బిల్డ్ హిస్ ముసల్లెం అట్ సరసరాం?
సో ఏ పాలకుడు ససారాంలో తన సమాధిని నిర్మించుకున్నాడు? ఎవరండి అంటే షేర్షా సూరి. చాలా ఇంపార్టెంట్ ఇది. సుర్ సామ్రాజ్య స్థాపకుడు అయినటువంటి షేర్షా సూరి బీహార్‌లోని ససారంలో తన కోసం ఒక అద్భుతమైనటువంటి సమాధిని నిర్మించుకున్నాడు. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఫాట్? రెండవ పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగిందండి? 1556వ సంవత్సరంలో జరిగింది. ఎవరి మధ్య జరిగింది? హేము మరియు బైరామ్ ఖాన్. ఈయన ఎవరి తరపున రాజు అంటే అక్బర్ మధ్య జరిగినటువంటి పోరాటం అన్నమాట ఇది. మొఘల్ పాలన యొక్క నిజమైన ఏకీకరణకు గుర్తుగా నిలిచింది ఏది? రెండవ పానిపట్ యుద్ధం. హూ ఫౌండ్ ద న్యూ రిలీజియన్ దీన్-ఈ-ఇలాహీ? చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎగ్జామ్‌కి ఎవరైనా వెళ్ళే వాళ్ళైతే ఈ మ్యారథాన్ క్లాస్‌ని ఒకసారి చూసేసి వెళ్ళండి. ఖచ్చితంగా దీంట్లోంచి క్వెషన్స్ అడగడానికి ఆస్కారం ఉంది. సో దీన్-ఈ-ఇలాహీ అనే కొత్త మతాన్ని ఎవరు స్థాపించారంటే అక్బర్. సార్వత్రిక శాంతి మరియు మత సామరస్యాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించినటువంటి ఒక సమకాలీన మతంగా అక్బర్ ఎప్పుడు 1882లో దీన్-ఈ-ఇలాహీని స్థాపించారు. హూ వాజ్ ద రెవెన్యూ మినిస్టర్ ఆఫ్ అక్బర్? అక్బర్ ఆస్థానంలో రెవెన్యూ రాబడి మంత్రి ఎవరు? చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఎవరండి? రాజా తోడర్ మల్ అనమాట. సో రెవెన్యూ సంస్కరణలకు ఈయన బాధ్యత వహించారనమాట. జప్తీ లేదా దహల్స వ్యవస్థ. సో జప్తీ ఆర్ దహసలా వ్యవస్థలను ఈయన ప్రవేశపెట్టారు. విచ్ మొఘల్ ఎంపరర్ వాజ్ నౌన్ యాజ్ ద జిందా పీర్ ద లివింగ్ సెయింట్? జిందా పీర్ జీవించే సెయింట్ అని ఈ మొఘల్ చక్రవర్తిని పిలుస్తారు. ఎవరిని పిలుస్తారండి? ఔరంగజేబ్ సాధారణ జీవితం మరియు ఇస్లామిక్ చట్టాలను కఠినంగా పాటించడం వల్ల ఆయనకు జిందా పీర్ అని పిలిచేవారు. హూ వాజ్ ద చాణక్య ఆఫ్ మరాఠా పాలిటిక్స్? మరాఠా రాజకీయాల చాణక్యుడు అని ఎవరిని పిలుస్తారు? నానా ఫడ్నవీస్ని పిలుస్తారు. సో నానా ఫడ్నవీస్ మరాఠా సామ్రాజ్యంలో అత్యంత ప్రతిభావంతుడైనటువంటి మంత్రి మరియు దౌత్యవేత్త. హూ వాజ్ ద హెడ్ ఆఫ్ ద మరాఠా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నోన్ యాజ్ అష్టప్రధాన్ అని పిలువబడే మరాఠా మంత్రిమండలికి అధిపతి ఎవరండి? పీష్వా. ఎవరి పరిపాలనలో? శివాజీ పరిపాలనలో 8 మంది మంత్రుల మండలి అష్టప్రధాన్ సహాయపడేది. ఇందులో పీష్వా ప్రధానమంత్రిగా వ్యవహరించేవారు. వాట్ వర్ చౌత్ అండ్ సర్దేశ్ముఖి ఇన్ మరాఠా ఎంపైర్? మరాఠా సామ్రాజ్యంలో చౌత్ మరియు సర్దేశ్ముఖి అంటే ఏంటండి? టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, పన్ను రకాలన్నమాట. చౌత్ అనేటువంటిది మరాఠా దాడుల నుండి తప్పించుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. తప్పించుకోవడానికి చెల్లించే 1/4 వంతు భూమి శిస్తు. సర్దేశ్ముఖ్ అనేటువంటిది మరాఠా రాజు వంశపారంపర అధిపతిగా వసూలు చేసేటువంటి 10% పన్ను. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. వెరీ 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 ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్. ఈ పన్నులు గుర్తుపెట్టుకోండి. చౌత్ మరియు సర్దేశ్ముఖ్ అంటే ఏంటి? ఇదంటే ఏంటి? ఇదంటే ఏంటి? ఎన్న వంతుగాని గుర్తుపెట్టుకోండి. 1/4 వంతు అనమాట. మరాఠా దాని నుండి తప్పించుకోవడానికేమో చౌతు, ఇది భూమి శిస్తు. సర్దేశ్ముఖ్ అనేటువంటిది మరాఠా రాజు వంశపారంపర అధిపతిగా వసూలు చేసేటువంటి అదనపు 10% పన్ను అనమాట. గౌతమ్ బుద్ధ వాజ్ బోర్న్ ఇన్ విచ్ క్లాన్? అంటే గౌతమ్ బుద్ధుడు ఏ వంశంలో జన్మించారు? ఏ వంశంలో జన్మించారండి? శాక్య క్షత్రియ వంశంలో జన్మించారు. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 563లో లుంబినిలో శాక్య క్షత్రియ వంశంలో జన్మించారనమాట. ఈయన తండ్రి ఎవరండి అంటే కపిలవస్తు రాజుగారు. హూ వాజ్ ద 24th అండ్ లాస్ట్ తీర్థంకర ఆఫ్ జైనిజం? జైన మతంలో 24వ మరియు చివరి తీర్థంకుడు ఎవరండి అంటే వర్తమాన మహావీరుడు అనమాట. వర్తమాన మహావీరుడు ఎన్నవ అంటే 24వ తీర్థంకురుడు. 42 సంవత్సరాల వయసులో జ్ఞానోదయం అంటే కైవల్యం పొందారు. హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ అండ్ ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా? భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్, మొదటి వైస్రాయ్ ఎవరండి? లార్డ్
కానింగ్ అనమాట. లార్డ్ కానింగ్ కంపెనీ కింద చివరి గవర్నర్ జనరల్గా పనిచేశారు. 1858లో క్రౌన్ కింద మొదటి వైస్రాయ్గా ఈయన అయ్యారనమాట. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. విచ్ వైస్రాయ్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది స్థానిక స్వపరిపాలన పితామహుడు అని ఏ వైస్రాయ్ని పిలుస్తారండి? లార్డ్ రిప్పన్. సో 1882 ఇయర్ గుర్తుపెట్టుకోండి. 1882లో లార్డ్ రిప్పన్ స్థానిక స్వపరిపాలనను ప్రవేశపెట్టాడు. స్థానిక సంస్థలకు అధికారం ఇచ్చి ఈ బిరుదును పొందారు. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు పాస్ ద ఐసిఎస్ ఎగ్జామినేషన్? ఐసిఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీస్ అనమాట. ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మొదటి భారతీయుడు ఎవరండి? సత్యేంద్రనాథ్ ఠాకూర్. ఈయన ఎవరు? రవీంద్రనాథ్ ఠాకూర్ యొక్క అన్నయ్య అనమాట. సత్యేంద్రనాథ్ ఠాకూర్ 1863లో ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణయ్యారు. ఇన్ విచ్ సిటీ డిడ్ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన మొదటి ఫ్యాక్టరీని ఏ నగరంలో స్థాపించింది? ఏ నగరంలో అంటే సూరత్. సూరత్లో స్థాపించింది. బ్రిటిషర్లు మొఘల్ చక్రవర్తి జహంగీర్ నుండి అనుమతి పొందిన తర్వాత 1613లో సూరత్లో తమ మొదటి శాశ్వత ఫ్యాక్టరీని స్థాపించారు. ఇక్కడ ఎగ్జామ్లో ఇలా కూడా అడగచ్చండి, అప్పటి మొఘల్ చక్రవర్తి ఎవరు అని? జహంగీర్ అనమాట. హూ ఇంట్రడ్యూస్డ్ ద పర్మనెంట్ సెటిల్మెంట్ ఇన్ బెంగాల్? బెంగాల్లో శాశ్వత శిస్తు పద్ధతి అంటే పర్మనెంట్ సెటిల్మెంట్ను ఎవరు పెట్టారంటే లార్డ్ కార్న్ వాలిస్. ఇంపార్టెంట్. ఎప్పుడు? 1793లో లార్డ్ కార్న్వాలిస్ శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇది జమీందారులు బ్రిటిష్ వారికి చెల్లించాల్సిన భూమి శిస్తుని శాశ్వతంగా ఖరారు చేసింది. విచ్ గవర్నర్ జనరల్ ఇంట్రడ్యూస్డ్ ద సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్? ఇంపార్టెంట్. సైన్య సహకార పద్ధతి అంటే సబ్సిడరీ అలయన్స్ను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరండి? లార్డ్ వెల్లెస్లీ అనమాట. లార్డ్ వెల్లెస్లీ బ్రిటిష్ ప్రభావాన్ని విస్తరించడానికి సైన్య సహకార పద్ధతిని ఉపయోగించారు. దీని ప్రకారం ఏంటి? భారతీయ రాజులు తమ భూభాగంలో బ్రిటిష్ సైన్యాన్ని ఉంచుకోవాలి మరియు ఒక బ్రిటిష్ రెసిడెంట్ను అంగీకరించాలి. సో దీన్ని ఎవరు అంగీకరించలేదు అంటే టిప్పు సుల్తాన్. గుర్తుంది కదా, ఈ విధానాన్ని అంగీకరించలేదన్నమాట ఆయన. ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ వాస్ డివైజ్డ్ బై విచ్? ఇంపార్టెంట్ ఇది. విచ్ గవర్నర్ జనరల్? రాజ్య సంక్రమణ సిద్ధాంతం డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ను రూపొందించిన గవర్నర్ జనరల్ ఎవరండి? లార్డ్ డల్హౌసీ అనమాట. ఈ విధానం ఏంటి? ఈ విధానం ప్రకారం ఒక భారతీయ పాలకుడు సహజ వారసుడు లేకుండా గనక మరణిస్తే అతని రాజ్యాన్ని బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకుంటారు. సతారా ఝాన్సీ లక్ష్మీబాయి గుర్తుంది కదా, స్టోరీ సేమ్ అనమాట. దీని కారణంగానే ఆమె యుద్ధం చేస్తుంది అనమాట. మణికర్ణిక. సో సతారా, ఝాన్సీ మరియు నాగ్పూర్ ఈ విధానం ద్వారానే స్వాధీనం చేసుకోబడ్డాయి. హూ వాజ్ ద ముఘల్ ఎంపరర్ డ్యూరింగ్ ద రివోల్ట్ ఆఫ్ 1857? 1857 తిరుగుబాటు సమయంలో మొఘల్ చక్రవర్తి ఎవరెవరు అంటే బహదూర్ షా జాఫర్ అన్నమాట. సో బహదూర్ షా జాఫర్ చివరి మొఘల్ చక్రవర్తి. చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇది. 1857 తిరుగుబాటులో సిపాయిలు ఆయనను తమ నాయకుడిగా ప్రకటించారనమాట. తర్వాత బ్రిటిష్ వారు ఈయనని ఎక్కడ తరలించారండి? రంగూన్, మయన్మార్. ఈ క్వశ్చన్ వచ్చేసి ఏపీఎస్సీ గ్రూప్ 2లో అడిగారనమాట, కాబట్టి చాలా ఇంపార్టెంట్. హూ వాజ్ ద ఫస్ట్ మార్టైర్ ఆఫ్ ద రివోల్ట్ 1857? 1857 తిరుగుబాటులో మొదటి అమరవీరుడు ఎవరు? మంగల్ పాండే గారు. చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ జరిగింది అంటే బారక్పూర్లోని అనమాట. 34వ నేటివ్ ఇన్ఫాంట్రీకి చెందినటువంటి మంగల్ పాండే తూటాలకు గ్రీజ్ వాడడానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఎప్పుడు ఉరి తీయబడ్డారు ఈయన అంటే 1857 ఏప్రిల్ 8న. హూ ఫౌండెడ్ ద గదర్ పార్టీ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో? శాన్ ఫ్రాన్సిస్కోలో గదర్ పార్టీను ఎవరు స్థాపించారండి? లాలా హర్దయాల్ స్థాపించారు. ఇంపార్టెంట్ ఇది. ఎప్పుడు? 1913లో విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులచే స్థాపించబడినటువంటి అంతర్జాతీయ రాజకీయ ఉద్యమం అనమాట. లాలా హర్దయాల్ గారు మరియు సోహన్ సింగ్
భగ్నాదిని స్థాపించి భారతదేశంలో బ్రిటిష్ పాలనను అంతం చేయడానికి కృషి చేశారు. హూ స్టార్టెడ్ ద హోమ్ రూల్ లీగ్ ఇన్ ఇండియా అలాంగ్ విత్ అన్ని బిసెంట్? అని బిసెంట్తో కలిసి భారతదేశంలో హోమ్ రూల్ లీగ్ను ఎవరు ప్రారంభించారండి అంటే బాల్ గంగాధర్ తిలక్ గారు ప్రారంభించారు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో హోమ్ రూల్ ఉద్యమం ఎప్పుడు జరిగింది? ఈ ఇయర్ కానీ గుర్తుపెట్టుకోవాలి, ఇయర్ కానీ ఇంపార్టెంట్ అనమాట, అడగచ్చు అనమాట. 1916 బ్రిటిష్ సామ్రాజ్యంలో భారతదేశానికి స్వపరిపాలన సాధించడం లక్ష్యంగా పెట్టుకుందనమాట. తిలక్ గారేమో మహారాష్ట్రలో, అన్బిసెంట్ గారేమో మిగిలిన భారతదేశంలో దీనిని నడిపించారు. దీన్ని హోమ్ రూల్ లీగ్ని. The Lucknow Pact of 1916 was signed between which two groups? 1916 నాటి లక్నో ఒప్పందం ఏ రెండు వర్గాల మధ్య కుదిరింది అంటే కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్. ఈ లక్నో ఒప్పందం అనేటువంటిది ఒక ముఖ్యమైన ఒప్పందం. దీనిలో కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ కలిసి బ్రిటిష్ ప్రభుత్వం నుండి స్వపరిపాలనను కోరాయి. On which date did Mahatma Gandhi start the Dandi March? మహాత్మా గాంధీ గారు ఏ తేదీన దండి యాత్రను ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారు? మార్చ్ 12, 1930 ప్రారంభించారు. సో గాంధీ గారు 1930 మార్చ్ 12న సబర్మతి ఆశ్రమం నుండి దండి యాత్రలో, ఈ ఇయర్ కూడా అడగచ్చండి, చాలా ఇంపార్టెంట్, 1930 మార్చ్ 12న అనమాట దండి యాత్రలో ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. సో ఎప్పుడు చేరుకున్నారు ఈయన దండికి అంటే ఏప్రిల్ 6. సో ఇంపార్టెంట్, మార్చ్ 12 నుండి ఏప్రిల్ 6 వరకు జరిగిందనమాట యాత్ర. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు. హూ ఫౌండెడ్ ద సత్యశోధక్ సమాజ్? ఇంపార్టెంట్ ఇది. ఎవరండి సత్యశోధక్ సమాజ్ని స్థాపించారు? జ్యోతిబా పూలే గారు అనమాట. సో జ్యోతిబా పూలే గారు 1873లో వెనుకబడిన తరగతులకు మరియు మహిళలకు విద్యను, సామాజిక హక్కులను అందించడానికి సత్యశోధక్ సమాజ్ను స్థాపించారు. హూ ఫౌండెడ్ ద ఆత్మీయ సభ అండ్ బ్రహ్మ సమాజ్? ఇంపార్టెంట్. సో ఆత్మీయ సభ మరియు బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారు? రాజా రామ్మోహన్ రాయ్ గారు ప్రారంభించారు. భారత పునరుజ్జీవ నోద్యమ ఉదయ నక్షత్రంగా పిలుస్తారనమాట ఈయనని. చాలా ఇంపార్టెంట్. హిందూ సమాజాన్ని సంస్కరించడానికి ఈ సంస్థలను స్థాపించారనమాట. ఏ సంస్థలను? ఆత్మీయ సభ మరియు బ్రహ్మ సమాజాన్ని. విచ్ యాక్ట్ ఈజ్ నోన్ యాజ్ ద గ్యాగింగ్ యాక్ట్? ఏ చట్టాన్ని నోరి నొక్కే చట్టం లేదా గ్యాగింగ్ యాక్ట్ అని పిలుస్తారండి అంటే దేశీయ పత్రికల చట్టం. దాన్ని ఏమంటారు? వర్నాక్యులర్ యాక్ట్ అంటారు. ఎప్పుడు? 1878 గుర్తుపెట్టుకోండి. ఇయర్ కొన్ని వాటిలో ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఎవరు బ్రిటిష్ అతను అంటే లార్డ్ లిట్టన్ అనమాట ప్రవేశపెట్టినారనమాట ఈ యాక్ట్, వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనేటువంటిది. దీని లక్ష్యం ఏంటి? యాక్ట్ యొక్క లక్ష్యం ఏంటి అంటే భారతీయ భాషా పత్రికలు బ్రిటిష్ విధానాలను విమర్శించకుండా అణిచివేయడం. హూ ఫౌండెడ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1885? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలాసార్లు అడిగారు ఇది ఎగ్జామ్లో, జీకేలో కూడా ఇంపార్టెంట్ ఇది. సో 1885లో భారత జాతీయ కాంగ్రెస్ను ఎవరు స్థాపించారు? ఎవరండి? ఏఓ హ్యూమ్ అనమాట. ఆయన ఫుల్ పేరు ఏంటంటే అలన్ ఆక్టేవియన్ హ్యూమ్. ఎగ్జామ్లో ఇలా కూడా అడగచ్చండి, ఏఓ హ్యూమ్ అన్న అడగచ్చు, అలన్ ఆక్టేవియన్ హ్యూమ్ అన్న అడగచ్చు అనమాట. ఈయన కాంగ్రెస్ ప్రథమ స్థాపకుడు. హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరండి? డబ్ల్యూసి బెనర్జీ. ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. 1885లో బొంబాయిలో జరిగినటువంటి మొదటి కాంగ్రెస్ సమావేశానికి ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించారు. హూ ఈజ్ నౌన్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? దాదాబాయ్ నౌరోజీ గారిని పిలుస్తారనమాట. ఒక ప్రముఖ మితవాది నాయకుడు మరియు భారతదేశ జాతీయ ఆదాయాన్ని మొదటగా అంచనా వేసినటువంటి వ్యక్తి అనమాట ఈయన. హూ స్టార్టెడ్ ద న్యూస్ పేపర్స్ కేసరి అండ్ మరాఠా? సో కేసరి మరియు మరాఠా పత్రికలను ఎవరు ప్రారంభించారండి? బాల గంగాధర తిలక్ గారు ప్రారంభించారు. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అనౌన్స్డ్? బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో ప్రకటించబడింది? 1905లో ప్రకటించబడింది. ఎవరు ప్రకటించారు? లార్డ్ కర్జన్.
వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇతని పేరు గుర్తుపెట్టుకోండి, ఇయర్ గుర్తుపెట్టుకోండి. స్వదేశీ ఉద్యమానికి దారి తీసిందనమాట ఇది. హూ వాజ్ ద పొలిటికల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ? సో మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరండి? గోపాల్ కృష్ణ గోఖలే. అదే ఫిలాసఫికల్ గురువు ఎవరు? లియో టాల్స్టాయ్. సో ఈ లియో టాల్స్టాయ్ గురించి ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అడిగారనమాట. ఇదైనా అడగచ్చు, ఈ క్వశ్చన్ అయినా అడగచ్చు, ఈ క్వశ్చన్ అయినా అడగచ్చు. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో గోఖలే ఒక మితవాద నాయకుడు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత గాంధీ ఆయనను తన గురువుగా భావించారు. సో టాల్స్టాయ్ ప్లస్ గోఖలే, ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈయనేమో రాజకీయ గురువు, ఈయనేమో ఫిలాసఫిల్ గురువు అనమాట. ఎవరు? టాల్స్టాయ్. విచ్ ఇన్సిడెంట్ లెడ్ మహాత్మా గాంధీ టు కాల్ ఆఫ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్? ఏ సంఘటన కారణంగా మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించుకున్నారు? ఏ కారణంగా అండి అంటే చౌరా చౌరీ సంఘటన అన్నమాట. ఎప్పుడు జరిగింది ఇది? 1922లో చౌరీ చౌరాలో జరిగినటువంటి హింసాత్మక ఘర్షణ తర్వాత అది హింసాత్మకంగా మారుతోందని నమ్మి గాంధీ గారు ఉద్యమాన్ని నిలిపివేశారు. హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరండి? బద్రుద్దీన్ త్యాబ్జీ. సో బద్రుద్దీన్ త్యాబ్జీ గారు 1887 మద్రాస్ సమావేశానికి అధ్యక్షత వహించి కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడయ్యారు. ఏ సమావేశానికి? మద్రాస్. హూ ఫౌండెడ్ ద ఫార్వర్డ్ బ్లాక్ ఇన్ 1939? ఇయర్ గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. 1939లో ఫార్వర్డ్ బ్లాక్ను ఎవరు స్థాపించారు? సుభాష్ చంద్రబోస్ గారు ప్రారంభించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు సోషలిస్ట్ శక్తులను సమీకరించడానికి ఫార్వర్డ్ బ్లాక్ను స్థాపించారు. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫ్రాంటియర్ గాంధీ? సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు? ఇంపార్టెంట్ అండి. ఎవరిని పిలుస్తారంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారిని పిలుస్తారనమాట ఫ్రాంటియర్ గాంధీ అని. సో బాద్షా ఖాన్ అని కూడా పిలుస్తారనమాట ఆయన్ని. వాయువ్య సరిహద్దుల్లో అహింసాయుత ఖుదాయి ఖిద్మత్గర్ ఉద్యమానికి ఈయన నాయకత్వం వహించారు. హూ గేవ్ ద టైటిల్ సర్దార్ టు వల్లభాయ్ పటేల్? వల్లభాయ్ పటేల్ గారికి సర్దార్ అనే బిరుదు ఎవరిచ్చారండి? మహాత్మా గాంధీ గారు ఇచ్చారనమాట. ఏ సత్యాగ్రహం ద్వారా ఇచ్చారు? బర్దౌలీ సత్యాగ్రహం విజయవంతమైన తర్వాత మహాత్మా గాంధీ గారు వల్లభాయ్ పటేల్ గారికి సర్దార్ అంటే నాయకుడు అనే బిరుదుని ప్రదానం చేశారు. విచ్ సాంగ్ వాజ్ రిటన్ బై మొహమ్మద్ ఇక్బాల్ గారు ఏ పాటను రచించారు అంటే సారే జహాన్ సే అచ్చా. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? సరోజిని నాయుడు గారు అనమాట. అయితే అనిబిసెంట్ అయితే ఎవరు? ఈమె మొదటి మహిళా అధ్యక్షురాలు కాగా సరోజిని నాయుడు గారు అధ్యక్షత వహించింది మాత్రం మొదటి భారతీయ మహిళ. ఫస్ట్ మహిళ అయితే అనిబిసెంట్, మొదటి భారతీయ మహిళ అంటే సరోజిని నాయుడు గారు. కాన్పూర్ సెషన్లో 1925లో, అదే అనిబిసెంట్ అయితే 1917లో. హూ గేవ్ ద స్లోగన్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్? స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని నేను సాధించి తీరుతాను అనే నినాదాన్ని ఎవరిచ్చారండి? బాల గంగాధర్ తిలక్ గారు ఇచ్చారనమాట. సో జాతీయ ఆలోచనలకు వ్యాప్తి చేయడానికి కేసరి ఇంపార్టెంట్ అనే వార్తాపత్రికను ప్రారంభించడం ద్వారా ఆయన స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్రను పోషించారు. పంజాబ్ కేసరి అని పిలుస్తారు ఆయన్ని. హూ గేవ్ ద కాల్ గో బ్యాక్ టు ద వేదాస్? అసలు ఎన్నిసార్లు అడిగారో ఈ క్వశ్చన్ అయితే కన్నా. వేదాలకు తరలిపోండి, గో బ్యాక్ టు వేదాస్ అని ఎవరు పిలుపునిచ్చారు? ఎవరండి? దయానంద సరస్వతి గారు ఇచ్చారనమాట. ఈయన ఏ సమాజ్కి స్థాపకుడు? ఆర్య సమాజ్. ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు అనమాట. దయానంద సరస్వతి గారిచే స్థాపించబడిన సమాజం ఏది? ఆర్య సమాజం అనమాట. సో వేదాలే అన్ని సత్యజ్ఞాలకు మూలమని విశ్వసించారు మరియు హిందువులను తమ మూలాలకు తిరిగి వెళ్ళమని కోరారు. ఎవరు? దయానంద సరస్వతి గారు. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద జలియన్ వాలాబాగ్ మస్కరే టేక్ ప్లేస్? జలియన్ వాలాబాగ్ ఊచకోత ఏ సంవత్సరంలో జరిగిందండి?
1990 1919. సో జలియన్ వాలాబాగ్ ఊచకోత ఎప్పుడు, ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఏప్రిల్ 13. ఇక్కడ 3 ఉంది కదా, ఇక్కడ 3 అక్షరాలు ఉన్నాయి కదా, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 13 అనమాట, 1919న అమృత్సర్లో జరిగింది. వారెంట్ లేకుండా వ్యక్తులను అరెస్ట్ చేయడానికి అనుమతించేటువంటి రౌలత్ చట్టం. ఏ చట్టానికి వ్యతిరేకంగా అని కూడా అడగచ్చు ఎగ్జామ్లో. ఏ చట్టానికంటే రౌలత్ చట్టానికి వ్యతిరేకం. రౌలత్ చట్టం అంటే ఏంటి అని కూడా అడగచ్చు అనమాట. రౌలత్ చట్టం అంటే ఏంటి, ఆ చట్టం ఏం చెప్తుంది అంటే, ఎవరినైనా సరే వారెంట్ లేకుండా వ్యక్తులను అరెస్ట్ చేయొచ్చు అని అది చెప్పే చట్టం ఏది, రౌలత్ చట్టం. సో ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకే జనాలు గుమిగూడారనమాట. సో వారిపై కాల్పులు జరిపారనమాట. ఎవరు ఆదేశించారు అంటే జనరల్ డయర్. కాల్పులు జరపాలని ఆదేశించిన వారు ఎవరు అంటే జనరల్ డయర్. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ ఫౌండ్? బక్సర్ యుద్ధం ఏ సంవత్సరం జరిగింది? 1764లో జరిగింది. సో బక్సర్ యుద్ధం అనేటువంటిది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు మీర్ ఖాసిం ఖాజా ఉద్దౌలా షా ఆలం లకు సంయుక్త దళాలకు మధ్య జరిగిందనమాట. సో ఈ బాక్సర్ ఉద్యమం ద్వారా బ్రిటిష్ ఆధిపత్యాన్ని స్థాపించడం జరిగింది భారతదేశంలో. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి, చాలా ఇంపార్టెంట్, ఈ బాక్సర్ ప్లస్ ప్లాసీ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, ఇయర్స్ ఇంపార్టెంట్. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరండి ప్రాతినిధ్యం వహించారంటే రాబర్ట్ క్లైవ్ అనమాట. ఎవరెవరి మధ్య జరిగింది? రాబర్ట్ క్లైవ్కి మరియు బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలాకి. సో ఇక్కడ ఎవరెవరు పాల్గొన్నారు ప్లాసీ యుద్ధంలో? రాబర్ట్ క్లైవ్ ఒక పక్క, సిరాజుద్దౌలా మరియు ఫ్రెంచ్ ఒక పక్క. ఈ యుద్ధంలో ప్లాసీ యుద్ధంలో పాల్గొన్నారు. కానీ విజయంని సాధించింది మాత్రం రాబర్ట్ క్లైవ్ అనమాట, ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఎప్పుడు జరిగింది ఇది అంటే 1757 జూన్ 23న జరిగినటువంటి ఈ యుద్ధం బెంగాల్లో కంపెనీ స్థానాన్ని సుస్థిరపరిచింది. 100 సంవత్సరాల్లో కంపెనీ తమ ప్రాబల్యాన్ని భారత్ అంతటా విస్తరించింది. సో కంపెనీ తర్వాత తన ఆధిపత్యాన్ని ప్రారంభించిందనమాట. ఈ యుద్ధం తర్వాత అంటే ప్లాసీ యుద్ధం తర్వాత. ద బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్ వాస్ ఫాట్ బిట్వీన్ అక్బర్ అండ్ హూమ్? హల్దీఘాట్ యుద్ధం అక్బర్కు మరియు ఎవరికి మధ్య జరిగింది అంటే మహాప్రతాప్ రాణా గారి మధ్య జరిగిందనమాట. 1576లో జరిగిన హల్దీఘాట్ యుద్ధంలో అక్బర్ సైన్యం మాన్సింగ్ ఎవరి నేతృత్వంలో? మాన్సింగ్ నేతృత్వంలో మేవార్ రాజు మహారాణా ప్రతాప్తో తలపడింది. హూ వాజ్ ద లాస్ట్ గురు ఆఫ్ ద సిక్స్? సిక్కుల చివరి గురువు ఎవరండి? గురు గోబింద్ సింగ్ అనమాట. గురు గోబింద్ సింగ్ 10వ మరియు చివరి మానవ గురువు అనమాట. ఆయన ఖల్సా పంత్ను స్థాపించారు. ఎగ్జామ్లో అడగచ్చండి, ఖల్సా పంత్ని ఎవరు స్థాపించారు అని అడగచ్చు. ఎవరంటే గురు గోబింద్ సింగ్ గారు అనమాట. మరియు గురు గ్రంథ్ సాహిబ్ను శాశ్వత గురుగా ప్రకటించారు. హూ ఈజ్ నోన్ యాజ్ దేశబంధు అని ఎవరు పిలుస్తారండి? చిత్తరంజన్ దాస్ గారిని పిలుస్తారు. ఆయన ఇంకా ఏమంటారు? సిఆర్ దాస్ అని కూడా అంటారు. ప్రముఖ న్యాయవాది మరియు స్వాతంత్ర సమరయోధుడు అనమాట. ఆయన ఏ పార్టీని స్థాపించారు? స్వరాజ్ పార్టీని స్థాపించారు. దేశబంధు అంటే అర్థం ఏంటి? దేశ స్నేహితుడు అని అర్థం. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? స్వతంత్ర భారతదేశపు మొదటి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? సి రాజగోపాలాచారి గారు అనమాట. సో 1948 నుండి 1950 వరకు శ్రీ రాజగోపాలాచారి గారు మొదటి మరియు ఏకైక భారతీయ గవర్నర్ జనరల్గా పనిచేశారు. హూ ఫౌండెడ్ ద ప్రార్థనా సమాజ్ను ఎవరు స్థాపించారు? ఆత్మారాం పాండురంగ స్థాపించారనమాట. 1867లో బొంబాయిలో ఆత్మారాం పాండురంగ గారి చేత స్థాపించబడింది. ఏది? ప్రార్థనా సమాజ్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ రామకృష్ణ మిషన్? ఇంపార్టెంట్ అండి. రామకృష్ణ మిషన్ స్థాపకుడు ఎవరు? స్వామి వివేకానంద గారు. సో స్వామి వివేకానంద గారు తన గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస పేరు మీదుగా 1897లో ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవలను ప్రోత్సహించడానికి రామకృష్ణ మిషన్ను స్థాపించారు.
ద పూనా ప్యాక్ట్ ఆఫ్ 1932 వాజ్ సైన్డ్ బిట్వీన్ గాంధీ అండ్ హూమ్. ఇంపార్టెంట్ ఇది. 1932 నాటి పూనా ఒప్పందం గాంధీకి మరియు ఎవరి మధ్య కుదిరింది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మధ్య కుదిరింది. గాంధీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మధ్య కుదిరింది. ఈ పూనా ఒప్పందం అనేటువంటిది రాష్ట్ర శాసనసభలలో ఇయర్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 1932లో జరిగిందనమాట. సభలో అణగారిన వర్గాలకు రిజర్వ్ చేసినటువంటి సీట్లను కేటాయించడానికి కుదిరినటువంటి ఒప్పందం. హూ ఫౌండెడ్ ద బనారస్ హిందూ యూనివర్సిటీ? బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారండి? మదన్ మోహన్ మాలవ్య గారు ప్రారంభించారు. ఎప్పుడు? 1916లో స్థాపించారు. ఇన్ విచ్ సెషన్ ద కాంగ్రెస్ వాజ్ పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ డిక్లేర్డ్? ఏ కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ అంటే సంపూర్ణ స్వాతంత్రం అనేటువంటిది ప్రకటించబడింది అంటే 1929 లాహోర్ సమావేశంలో అనమాట. లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగినటువంటి 1929 లాహోర్ సమావేశంలో కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించింది. హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అకార్డింగ్ టు వాలంటైన్ చిరోల్? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. వాలంటైన్ చిరోల్ ప్రకారం భారతీయ అశాంతి పితామహుడు ఎవరండి? బాలగంగాధర్ తిలక్ అనమాట. వాలంటైన్ చిరోల్ ఎవరు? బ్రిటిష్ జర్నలిస్టు. ఈయన బాలగంగాధర్ తిలక్ గారి యొక్క తీవ్ర జాతీయవాద కార్యకలాపాల కారణంగా ఆయన ఏమని పిలిచారు? భారతీయ అశాంతి పితామహుడు అని పిలిచారు. విచ్ వైస్రాయ్ పాస్డ్ ఇల్బర్ట్ బిల్? చాలా ఇంపార్టెంట్ అండి. ఇల్బర్ట్ బిల్ అంటే ఏంటో కానీ మీరు తెలుసుకోవాలి. సో ఇల్బర్ట్ బిల్లును ఏ వైస్రాయ్ ఆమోదించారంటే లార్డ్ రిప్పన్ గారు ఆమోదించారు. ఏ సంవత్సరంలో? 1883 సంవత్సరంలో లార్డ్ ఇల్బర్ట్ బిల్లు అనేటువంటిది ఏంటి అంటే భారతీయ న్యాయమూర్తులు కూడా యూరోపియన్లను విచారించడానికి అనుమతిని ప్రతిపాదించిన బిల్ పేరేంటి? ఇల్బర్ట్ బిల్. దీన్ని ఎవరు ఆమోదించారు? లార్డ్ రిప్పన్ గారు ఆమోదించారు. తర్వాత ఈయనని తొలగించడం జరిగిందండి ఆయన పదవి నుండి ఈ ఇల్బర్ట్ బిల్ని ఆమోదించినందుకు గాను. హూ ఫౌండెడ్ ద అభినవ్ భారత్ సొసైటీ? అభినవ్ భారత్ సొసైటీని ఎవరు స్థాపించారు? విడి సావర్కర్ గారు స్థాపించారు. వినాయక్ దామోదర్ సావర్కర్ గారు 1904లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడడానికి అని అభినవ్ పంత్ అనే రహస్య విప్లవ సంస్థను స్థాపించారు. సో ఇవి అండి కంప్లీట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ అనమాట. మ్యారథాన్ ఇది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మాత్రమే ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ పోయే ముందర ఒకసారి రివిజన్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ రిక్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.